ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత అనకూడదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు మరులు కొల్పబడి నువ్వు నీ సొంతంగా పాపములకు జారిపోయి పాపం చేత బంధించబడి సైతానుగా నేను బంధించినప్పుడు మనం ఏమంటారు కొంత తెలియక, ఎప్పుడు దేవుడు కానీ నీకు కీడు కలగానని ఎప్పుడు దేవుడు నిన్ను శోధించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు అనకూడదు. మన అవిధేయత వలన మన పాపం వలన మనము దిగజారిపోయి మనం జారిపోయి పాపంలో పడిపోయినప్పుడు అయినా స్తోత్రం బంధించబడవు. అయినా దేవుడు స్తోత్రం నిన్ను చంపక నువ్వు ఆ మనుగోల్పడి స్థితిలో ఉండినను దేవుడు నీకు తోడుగా ఉండి విడిపించుకోమని సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు చెప్పకూడదు నన్ను దేవుడు శోధిస్తుండు, నన్ను దేవుడు బాధ పెడుతుండు, నన్ను దేవుడు కష్టపెడుతుండు అనకూడదు. అది ఏదైనా చేస్తే సైతాను చేస్తుండు, అదేనా చేస్తే దయ్యం చేస్తుంది, అదేనా చేస్తే అపవాది చేస్తుంది. అది స్తోత్రం కీడు కోసం కాదు. నీకు శోధన తీసుకొస్తే దేవుడే. ఇప్పుడు నాకు శోధన వచ్చింది, అది స్తోత్రం కీడు కోసం నేను భావించా. కాబట్టి స్తోత్రం ఎందుకోసం వచ్చింది శోధన? నన్ను గొప్పగా వాడుకోవాలని, నా పునాదులు గట్టిగా కావాలని, నేను బలంగా ఉండిపోవాలని. నేను దేవుని దగ్గర తల్లి మరచినా బంధువులంతా విడిచిపెట్టినా తనపై ఆధారపడాలని కొన్నిసార్లు సమస్య ఎలాగొస్తుంది తెలుసా? చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతావు, అంత సమస్యలు వస్తాయి. అప్పుడైనా కానీ దేవునిపై ఆధారపడాలని దేవుడు ఏం చేస్తా మరణకాలమైన మనకు స్తోత్రములు శోధ తీసుకొచ్చి పెడతాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీడు కోసం కాదు బిడ్డ, అది మేలు కోసమే, నీకు బలపరచడానికే, నేను నిలబెట్టడానికే, నేను ఒక స్తోత్రం ఇప్పుడు చెప్పిన కదా, నువ్వు దేవుల్లో వాడబడానికే, నువ్వు ఒక జీవ జల నదిగా లోకానికి ఉప్పై వెలుగై ఉండాలని ఉద్దేశంతోనే నీకు శోధన వస్తే ఆ శోధనకు నిలిచి ఒక రోజు జీవ కిరీటం వస్తుందట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకోసం ఒకసారి చెర ఎందుకు వచ్చిందో, మరి సైతాన్ గారికి ఎందుకు వచ్చిందో, నీ బుద్ధిహీన మాటల వలన లేకపోతే నీ మాటల వలన వచ్చినంత మాత్రం నువ్వు తెలుసుకో, నువ్వు చెరలో ఉన్నావు, నువ్వు బంధకంలో ఉన్నావు, సైతాన్ గారు బంధించి పెట్టిండు. అది నీ అవిధేయతనా? నువ్వు ఎక్కడో పడిపోయినవా? ఏదో తెలియక చేసినవా, చేసినవా? ఏది ఏమైనా పొరపాటు మనది. కానీ దాని గురించి దేవుడు అంటుండు. మనకు కొంత అంటారు దేవుడికి ఇట్లన్నీ చేసినాను. దేవుడు అస్సలు కీడు విషయం దేవుడు శోధింపనే. అక్కడ ఏముందిరా? కీడు విషయం దేవుడు శోధింపడు. హల్లెలూయా. గట్టిగా ఎప్పుడు కానీ సైతాన్ చెప్పు, ఎప్పుడు కానీ నువ్వు అనుకో దేవుడు అలాగా చేసేవాడు కాదు. ఆయన మంచివాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన ఆశీర్వదించేవాడే తప్ప నిన్ను శాపగ్రస్తులోనికి వెళ్ళగొట్టేవాడు కాదు. ఎక్కడ మిస్టేక్ చేసి మనను తప్పుదో నడిపించడానికి సైతాన్ చేసిన ఆ ఉచ్చులో పడిపోయే మనం దేవునికి దూరం అయిపోతున్నాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఒక మాట పైకి అక్కనే అన్న పైన ఒక మాట మనమాట ఏంటంటే మరులు కొల్పబడి మాట జాపది ఒక మాట అక్కనే అదే వచనం చూడరా. ఒకవేళ నీకు శోధన వస్తే, రాత్రిలో దయ్యం కనబడితే, రాత్రిలో దురాత్మ కనబడితే, శోధన నీ మీదకి వచ్చి కూర్చుంటే ప్రతి వాడు తన సఖి అంటే సొంత ఆలోచన, దురాశ చర్చికి బంద్ చేయి అని అంటావు, లేకపోతే అక్కడ వెళ్ళిపో అని చెప్పి సైతాన్ని నేను ట్రాక్ తప్పిస్తాడు. దురాశ చేత ఈడవబడి అంటే మరులు కొల్పబడి. ఆ మాటకి ఏం చెప్తా అంటే అనేక నువ్వు శోధనలోనికి లొంగిపోయినావు, అపవాదికి మరులు కొల్పబడి అందుకు లోనైపోయి శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా ఆ పాపము పరిపక్వమై మరణమును కంటది. చప్పడ గట్టిగా హల్లెలూయా. క్రైస్తవులకు ఒకవేళ నీకు మరణం తొందరలో స్తోత్రములు నీకు రాదు, అసలు వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసా? అది నువ్వు శోధనకు లోపడ్డావు, నువ్వు సైతానికి లోపడ్డావు, దాన్ని దయ్యం నిన్ను బంధించి పెట్టింది, నేను చంపాలని ప్లాన్ చేసింది. అప్పుడు ఏం చేయాలి? దైవ సేవకుని మాట వినాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన ప్రకటించాలి, దేవుని దగ్గర కన్నీరు గారవాలి, ఓ పాప క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర ఏడిస్తే అక్కడ అన్నాడు ఏదైనా పాపముల వచ్చు జీతం ఏంటిదిరా? మరణం. శరీర సంబంధం కూడా నువ్వు చనిపోవచ్చు. ఎందుకంటే పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపమే
నేను మరణానికి గురి చేస్తుంది. కాబట్టి ఎవరో నన్ను ఇలాగా చేసేదని కాదు. నువ్వు ఎవరికి లోబడ్డావు? సాతాని సంబంధులకు లోబడ్డావా? మంచి వారికి లోబడ్డావా? ప్రార్థన పనులకు లోబడ్డావా? లేకపోతే దైవసేవనికి లోబడ్డావా? వాక్యానికి లోబడ్డావా? దేనికి లోబడ్డావు అంటే నువ్వే గమనించలేకపోయి స్తోత్రములు అది మేలు అనుకొని స్తోత్రం ఆ గోతులు పడిపోయినావు. కాబట్టి పాపం గర్భం ధరించి అది మరణం కనుక ముందే, నేను మరణానికి గురి కాక ముందే మేలుకో. ఏం చేయాలి? ఏమి లేదు, ఒక రోజంతా ఉపవాస ప్రార్థన, క్షమించయ్యా, బుద్ధి లేదయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నా కుటుంబానికి ఈ మరణకాలమైన ఓ స్తోత్రం అకాల మరణాలు ఆపై ప్రభువా రాకుండా కాపాడని ఏడిస్తే మరణాన్ని తప్పించేస్తాడు దేవుడు. చప్పటి కూడా గట్టిగా అందరూ హల్లెలూయా గట్టిగా